గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో జీరా రైస్ చేస్తున్నానండి. చూడండి, జీరా రైస్ కావాల్సిన పదార్థాలు. ఇదేమో షాజీరా అండి. షాజీరా మీకు తెలుసు కదండి, అది ఒక స్పూన్, ఫుల్ స్పూన్ అండి. జీలకర్ర ఒక 2 స్పూన్స్. జీరా రైస్ కాబట్టి ఎక్కువ తీసుకోవాలి, 2 స్పూన్స్. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 7-8, మీ యొక్క కారాన్ని బట్టి అన్నాన్ని చూసుకొని వేసుకోండి. ఒక చిన్న స్పూను అల్లం వెల్లిగడ్డ అండ్ కొత్తిమీర అండి. ఇంతే అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. హీట్ అయ్యాక ఇవి వేసుకోవాలండి వరుసన. షాజీరా, జీలకర్ర ఎక్కువ హీట్ కాకూడదండి. మీరు కూడా చేసుకోండి. ఇంకా అండి, ఇదండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. దీంట్లో పసుపు అట్లాంటివన్నీ వేసుకోకూడదండి, దాని ఫ్లేవర్ పోతుంది. తీసుకోవాలంటే ఎక్కువ డార్క్ కాకూడదు. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసేస్తాను. లవంగా, యాలకాయ, చెక్క అట్లాంటివన్నీ ఏం వేసుకోకూడదండి దీంట్లో. ఓన్లీ జీలకర్ర ఫ్లేవరే రావాలి దీంట్లో. వేగింది కదండి చక్కగా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇంకా జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇది టేస్ట్ ఇస్తుందండి తినేటప్పుడు, పలుకుగా ఇట్లా ఫుల్గా వేసుకోకండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్లో రావాలండి. చక్కగా వేగిపోయింది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిపోయినాయండి. వేగిపోయిందండి చక్కగా. కొంచెం లైట్గా పుదీనా వేద్దాం ఒకసారి. కొత్తిమీర వేసుకున్నామండి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి, తగినంత, రుచికి సరిపోయినంత ఉప్పు. అంతేనండి, జీరా రైస్ టేస్టీ జీరా రైస్ అయిపోయింది. చూడండి, మంచిగా అక్కడక్కడ జీడిపప్పులు, ఇదండి జీరా రైస్ రెడీ అయిందండి. గార్నిష్ కోసం లైట్గా కొత్తిమీర వేసుకున్నానండి పైన. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి జీరా రైస్. మీ ఇంట్లో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.